ఆగు ఆగు మంచిగా ఇట్లా పట్టుకో. ఎంత కొడతావు కొట్టు. ఫోన్ పాస్ అయిందిరా స్టక్ అవుతా నువ్వుకే పోనీ ఫోన్ కూడా పడితే స్టక్ అవుతాందిరా ఊకే స్టక్ అవుతాందిరా ఊకే గిటి ఇటుకొని ఇటుకొని వస్తాను ఓడి వస్తాను అట్టకను ఓడి ఇటు అగో ఏదో మెసేజ్ వచ్చిందన్న ఇగో ఒకసారి చూడు. ఒక మనగా 1,50,000 ఐఫోన్ 40,000కే వస్తాందిరా అన్న. ఎవరన్నా 1,50,000 ఫోను 40,000కి నీకు ఎవరన్నా ఇస్తారా అన్న? అదంతా ఫేక్ అన్న, అదంతా నమ్మొద్దన్నా. ఏ కాదురా ఇవాళే పెద్ద ఆఫర్ పెట్టిర్రా 1,50,000 ఫోను 40,000కే వస్తుంది. అంతే అంటావా అన్న? నమ్మచ్చా? బాగా మంది అయితే మోసపోతారు కదా. నిజంగానైనా తమ్ముడు ఇంతవరకు మన ఊర్లో ఐఫోన్ ఇవ్వడానికి లేదు. 40,000కి మంచి ఐఫోన్ కొందాం, పుట్టు గేమ్లు ఆడదాం. ఈ డొక్క ఫోన్ లెక్క లాగేద్దారా షక్ కాదు, మంచిగా స్మూత్ గా పోతుంది, పుట్టు గేమ్లు ఆడచ్చు అన్నా. అయినా కానీ నాకు నమ్మబుద్ధి అయితే లేదన్నా. అరే బంగారు తమ్ముడు నీకన్నా నేను పెద్దోడిరా, నాకు తెలియదారా? నీకన్నా ఎక్కువ నాకే తెలివి ఉన్నది. 1,50,000 ఐఫోన్ 40,000కే కొనొచ్చురా. మంచిగా ఐఫోన్ రా తమ్ముడు, మస్తు గేమ్లు ఆడొచ్చురా, ఇట్లా ఆడవచ్చురా. అంతే అంటవా అన్న? మరి మన కాడ పైసలు లేవు కదా కొందామంటే. తమ్ముడు మన దగ్గర ఉంటాయారా పైసలు? మమ్మీని అడగాలి గాని పోయి మమ్మీని తీసుకురాపో, ఫోన్ పైసలు అడుగుతా, మంచిగా ఫోన్ కొనుక్కొని పట్ట గేమ్లు ఆడదాం. సరే అన్న, మనకు మంచి ఐఫోన్ వస్తుంది, నేను మంచి గేమ్లు ఆడుకుంటా తీసుకొస్తా తొందర. మమ్మీ మమ్మీ ఒకసారి ఎందుకురా కుంపలు అంటుకపోయినట్టు మమ్మీ మమ్మీ అని ఒకటే అరుస్తున్నావు? మమ్మీ ఒక గుడ్ న్యూస్ ఉంది, పెరట్లు అన్నున్నాడు, బా పోదాం. ఏంటిదిరా గుడ్ న్యూస్? ఎందుకంత ఆనందం నీకు? నువ్వు దావే, నీ కాడికైనా తెలుస్తుంది. ఏందో ఏమోఫా, అన్న తమ్ముడు కలిసి మళ్ళేం పని చేసిర్రు? అరే ఏంటిదిరా పెద్దోడా, ఏదో గుడ్ న్యూస్ ఉంది అని నన్ను తీసుకొని వస్తాండు. అవును మమ్మీ, తమ్ముడు చెప్పినట్టు గుడ్ న్యూసే. ఇలా అదృష్టం మనకు తలుపు దగ్గరికి వచ్చి టక్ 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 అని కొడతాంది. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న టక్ 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 అని కొడతాంది. అరే మీ ఇద్దరికి ఏమైందిరా పెద్దోడా? మీ ఇద్దరు ఒకటే గుడ్ న్యూస్ అని అప్పటి నుంచి అదే పాట పాడుతుర్రు. మరి నువ్వన్నట్టు అదృష్టం మన తలుపును ఇప్పటిదాకా టక్ టక్ కొట్టినట్టు ఏం వినవల్లే కదరా, నేను ఇంట్లో నుంచే కదా వస్తుంది. మమ్మీ ఇంకా అదృష్టం మన తలుపు కొట్టలేదే, తలుపు దగ్గర ఉన్నది. మనం దాన్ని కొంటే మన ఇంటి లోపలికి వస్తుంది. అరే ఇదేందిరో ఇది, నాకు అర్థం కావట్లేదు. కొనుడు అంటారు, అదృష్టం అంటారు, గుడ్ న్యూస్ అంటారు. అసలు ఏం జరుగుతుందిరా పెద్దోడా? ఏంటిది నువ్వన్నా చెప్పు. మమ్మీ మనం ఐఫోన్ కొంటానమే. ఏం మాట్లాడుతున్నావురా పెద్దోడా? మనము అసలే పేదోళ్ళం, గా 1,50,000 ఐఫోను మనం కొంటామారా? నీకు తెల్లారంగా కలగిట్లా వచ్చిందారా? మమ్మీ అన్నకు కలరాలే గాని ఫోన్ లో మెసేజ్ వచ్చింది మమ్మీ. 1,50,000 ఐఫోన్ మనకి ఆఫర్ లో 40,000కే వస్తుందండి మమ్మీ. కొంచెం వాడండి రా. ఇందిరా మను 1,50,000 ఫోను నీకు 40,000కి ఇస్తా అని మెసేజ్ పెట్టిండా? ఇది అంత ఎడ్డి కాలం కాదురా, అందరూ తెలివి మంతులే. 1,50,000 ఫోను 40,000కి ఎవరు ఇయ్యరు. అన్నా చూచు మమ్మీగా మెసేజ్ చూపిస్తానవరా, చూడు మమ్మీ మెసేజ్ చూడు. 1,50,000 ఐఫోన్ 40,000కే వస్తుంది. చూడు మమ్మీ, నీ కళ్ళని ఇంత పెద్ద చేసుకొని చూడు. ఇవాళేదో ఆఫర్ అట, అందుకే 1,50,000 ఐఫోన్ మనకి 40,000కే వస్తుంది. దాంట్లో మంచిగా కెమెరా క్వాలిటీ మస్తు ఉంటది. నువ్వు మంచిగా ఫోటోలు తీసుకోవచ్చు, మంచిగా రీల్స్ తీసుకోవచ్చు, మంచి ఇన్స్టాగ్రామ్, మా ఇద్దరికి గేమ్లు ఆడుకోవచ్చు, మంచిగా యూట్యూబ్ చూసుకోవచ్చు. నేను
ఫస్ట్ మనమే కొన్నాళ్ళం అవుతాం. ఇంతవరకు ఎవ్వరికి లేదు. ఏమో రమాను, ఇంట్లో మెసేజ్ ఉన్నదైతే నిజమే గాని ఇవన్నీ నమ్మాలంటే నేనైతే నమ్మరా. మరి ఇప్పుడు మనకు ఆ 40,000 అయినా కావాలి కదరా. ఎక్కడున్నాయిరా 40,000? నా అకౌంట్ లా 2,000 ఉన్నాయి. నిజమైన మమ్మీ 40,000 వస్తుందిగా, మళ్ళీ ఆఫర్ పోతే రాదు. మళ్ళీ ఆఫర్ పోతే 150,000 పెట్టాలి. తక్కువ తీసుకుందాం మమ్మీ 40,000కు. మరి ఇప్పుడు ఏం చేసుడే? ఎట్లా కొన్నాడు మమ్మీ? ఎట్లేముందిరా, మన దగ్గర డబ్బులు లేవు బట్టి మనకు ఫోన్ కొనుడు లేదు, ఏం లేదు. ఒక తమ్ముడు కొనులు లేదట్రా, ఏడ్దాం పట్రా. 40,000కి వస్తుందిరా మంచిగా ఈ ఫోను. బ్రిలియంట్ ఐడియాలో వచ్చిందిరా నీకు. సరే అన్న. కావాలా? నిజంగా కావాలి మమ్మీ, 4,000 ఐఫోన్ కావాలి ఇప్పుడు. ఏడుస్తారేంద్ర, ఇద్దరే ఉన్నారు. మీరు ఏడితే ఇప్పుడు నేను ఎట్లా కొనిస్తా అనుకుంటారు? మీకు స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలి, ఇంట్లోకి సామాన్లు ఎట్లా తేవాలి? అది రూపాయా అటానా? నా దగ్గర ఉన్నాయే 2,000 రూపాయలు. ఇప్పుడు అదృష్టం తలుపుల కాడికి వచ్చి ఇట్టు కూర్చుంటే అదే అమ్మంటావా? అదృష్టాన్ని నాదను కావాలి. ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ వచ్చా మమ్మీ? కొని మమ్మీ, నాకు ఐఫోన్ కావాలంతే. ఏడ్చిన కాడికి చాలు గాని ఇద్దరు ఐఫోన్ లేదు, ఏది లేదు. సపడాకి వచ్చి అన్నం తినే రండి. మమ్మీ నువ్వు ఐఫోన్ కొనిచ్చినాక వెన్నవే తినాం. అవునా మమ్మీ? అంతే. అన్నం తిన అంటే కట్టె పట్టి పొట్టు కొడతా. కొట్టు, ఎంత కొడతావు కొట్టు. అంతే. మా ఇద్దరు ఫోన్ కొట్టే ఎంత కొడతావు? కొట్టు. మీరిద్దరు నా మాట అస్సలు వింటలేరు కదరా. ఏదో ఉన్న ఫోన్ తోటి సరిపెట్టుకోక ఇంకా పెద్ద ఫోన్ కావాలని ఏడుతారు, అన్నం తినా అంటారు. నేను ఇంట్లోకి సామాన్ తెచ్చుడే కష్టంగా ఉన్నది. మీకు ఫోన్ అంటే ఏడికెళ్ళి కొనియాలరా? కొంచెం కూడా ఆ మమ్మీ చెప్తే అర్థం చేసుకుంటూ తెలియదారా మీకు? ఇక మిమ్ములా ఎందుకు కాదని అలా ఇంతగానో పెడతారు కదా ఇద్దరు. సరే బుక్ అయితే చేసుకోరు గాని ఇక చేసినాక పోయి, నా దగ్గర పైసలు అయితే లేవు. ఈ మా అమ్మోళ్ళు పెట్టిన 2 బంగారు గాజులు ఉన్నాయి, ఇగో ఇవి పట్టుకొని పోయి ఆ సాయన్న మిత్తిలకి ఇస్తాడు కదా బంగారం పెట్టుకొని. ఇప్పటికిప్పుడు ఎక్కడ అప్పడిగినా అప్పు కూడా పుడతలేదు. ఇవి ఇవ్వాల్సి వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇవి పట్టుకొని పోయి ఆ సాయన్నను మనకు కావాల్సినన్నే ఇవ్వనుర్రి. ఇంకెక్కువ వస్తాయి కానీ ఎక్కువ దేకూర్రి. సరేనా? సరే మమ్మీ. అన్న పాపం మమ్మీకి ఉన్నాయా 2 గాజులట. ఆ గాజులు పెట్టి ఆ ఫోన్ కొనుడు అవసరమా అన్న? అద్దు ఆ ఫోన్ కొనుడు. అరే తమ్ముడు, తక్కువ రేటుకి వస్తుంది మంచిగా. గంత పెద్ద ఫోను కొన్నాక మంచిగా జుమ్ 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 మర్చిపోయారు ఇప్పుడే. సరే అన్న, ఇక జుమ్ అంటున్నావు కదా. సరే ఇక బుక్ అయితే అయ్యి గాజులు తీసుకో. సరే తమ్ముడు, బుక్ ఎత్తిగా. మమ్మీ ఫోన్ బుక్ చేసిన 3 గంటల వరకు వస్తుందట. సరే మరి మీరు ఇద్దరు పోయి ఆ డబ్బులు తీసుకొని రాపోర్రి. సరే 40,000 తీసుకోరు, ఎక్కువ తీసుకోకు. మళ్ళీ మనం డబ్బులు ఇచ్చినాక మనకి ఇవ్వాలని చెప్పు. మంచిగా ఐఫోన్ మంచిగా ఆడుకుంటున్నాయి. సేటు మిత్రులకి ఇచ్చాడు. సేటు పడుకున్నా. చెప్పు, ఏం కావాలి? పైసలు కావాలి, ఒక 40,000. ఏంది మీకు పైసలా? మీకు పైసలు ఎందుకురా? ఆఫర్ లో ఫోన్ కొంటాను, అందుకే పైసలు కావాలి. మరి నేను వట్టికిచ్చేటోని కాదు, నా దగ్గరే ఉన్న మీద సామాన్ పెడితేనే ఇస్తా పైసలు. అందుకే గాజులు తీసుకొచ్చినాం. ఇగో గాజులు పట్టుకొచ్చిరు గాని మీ ఇంట్లో చెప్పే పట్టుకొచ్చిరా ఎత్తుకొచ్చిరా? మరి వేసేసాడు, బాగా వేసేసాడు. ఎత్తుకొచ్చుడు ఎందుకు ఎత్తుకొచ్చాను సేటు? ఆ గాజులు మా మమ్మీ దగ్గరనే ఉంటాయి. మా మమ్మీ ఇచ్చింది. అవును సేటు, మా మమ్మీ గాజు ఇచ్చి పైసలు లేమన్నది. అరే నేను మిమ్మల్ని నమ్మరా? మీ మమ్మీ నెంబర్ చెప్పు, నేను ఫోన్ చేసి మాట్లాడినాక అప్పుడు ఇస్తా డబ్బులు. మా మమ్మీ నెంబర్ అన్న 9764. హలో అక్క, మీ వాళ్ళు గాజులు పడుకొని వచ్చారు, పైసలు ఇవ్వండి, నిజమేనా? సరే ఇస్తానా మరి. సరే ఓకే. మీ అమ్మ ఏమన్నారా? నిజమేరా? మరి మేమంటే ఏమనుకుంటున్నావు? దొంగలక ఆడబడతాను ఆ సైడు. సరే గానీ అయినా కూడా ఒకసారి నేను భూతార్థం పెట్టి టెస్ట్ చేసుకోవాలి. సరే చేసుకో.
బంగారు గాజులే, నిజమైన బంగారమే. మరి నిజమైన అవి డూప్లికేట్ చేస్తావా సరే, సేటు? నేను పైసలు తీసుకొస్తా, వీడికి ఎంత వస్తాయో. ఎంత అంతేవో కాదు 40,000 తీసుకురా సేటు. అవును సైడ్ 40,000 తీసుకురా. సరే సరే. ఇవ్వాలి లెక్క పెట్టరా. ఉన్నాయారా? ఉన్నాయి అన్న. సరే సరే మేము పోదాం. ఏం ఫోన్ కొంటారు తమ్ముళ్ళు మీరు? ఏం ఆఫర్ వస్తుంది ఫోన్ కి? మాకు ఐఫోన్ ఆఫర్ లా 40,000కే వస్తుంది. 150,000 ఫోను. ఏ గడవంటి నమ్మద్దు తమ్ముడు, ఫ్రాడ్లు ఉంటారు. 150,000 ఫోన్ ఎక్కడ 40,000కి వస్తుందా? ఏ నీకు తెలియ సైడు పారా తమ్ముడు, మనం పోదాం. సరే, జాగ్రత్త పోదాం, మరి. సరే ఇంటి పైసలు వచ్చాయి. మంచి గేమ్ మమ్మీ మమ్మీ ఇగో పైసలు. పైసలు తెచ్చినమే. తెచ్చిరా కరెక్టే ఉన్నాయి, లెక్క పెట్టిన ఆడనే. అంత చూసుకొని తెచ్చిరా. డెలివరీ బాయ్ కూడా ఫోన్ చేసిండు, ఫోన్ పట్టుకొని వస్తాడట. అవునా? చెప్పు అక్కడ చూద్దాం పా. తొందర పోదాం రావే, అక్కడ పెట్టి చూద్దాం. ఇగో మమ్మీ నువ్వే పట్టుకో. నువ్వేనా డెలివరీ బాయ్? రైతు పేరు మీద బుక్ చేసింది మీరేనా? మేమే. మీకు ఒకటి ఐటమ్ వచ్చింది, ఫోను. ఇగో. ఓకే, క్యాష్ ఇవ్వండి. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిరు కదా. మమ్మీ చూసినావానే, ఫోన్ రాదన్నా వచ్చిందిగా ఐఫోన్. ఐఫోన్ ఇంకేంది, మీ ఇద్దరి కోరిక తీరింది. 40,000 మీరు, నేను ఎక్కడ ఇంకా ఇవి లెక్క పెట్టలే కదా. పెట్టుకోండి, 40,000 ఉంటాయి. ఉన్నాయా? ఓకే, ఉన్నాయి. ఇంకేంది, మీ ఇద్దరి కోరిక తీరింది మొత్తానికైతే. నా గాజులు అమ్మేస్తే లోపలికి ఓపెన్ చేద్దాం పా. లోపలికి పోయి ఓపెన్ చేద్దాం పా. ఇంకా కాదు, పెరట్లో ఓపెన్ చేద్దాం. మమ్మీ నువ్వు పోయి చేప ఉన్నా అగరబత్తులు అగ్గిపెట్ట తీసుకురా పోవే. పోయి ఉంచాలే త్రిశూడితోనే. సరే పో. మంచిగా అవుతుంది మమ్మీ, పోయి తీసుకురా పో. సరే మరి మీరు ఉండండి. ఓ చాలు చాలు, సంబరం బాగా పడుతురు గాని. ఇగో చేప ఇరా కింద. ఎయ్యరు తొందర, ఎయ్యరు తొందర ఓపెన్ చేయాలి. మమ్మీ ఇక నీ పాత సెల్లు అవతల పడేసుడేనే. అంతేనా? అడొక్క ఫోన్ ఎందుకు ఊకే స్టక్ అవుతుంది? అంతే. మీకు పాత ఫోన్ విలువ ఎప్పటికి అర్థమవుతుందో ఏమోరా. మీకు కొత్త ఫోన్ రాగానే పాత ఫోన్ పడేసిడేనా? పడేసుడేనే. లేట్ ఎందుకే మమ్మీ, ఇక అగరబత్తులు ముట్టి అని వచ్చే నీ చేతుల్నే ఉండే. ఓపెన్ చేసేదాకా కూడా నీ పానం ఆగుతలేదా రా? గంత ఆతృత ఎందుకు? ముట్టిస్తాను నాకు కొంచెం. తొందర ముట్టి ఓపెన్ చేయాలి తొందర. మంచిగా మీరు మంచిగా గేమ్ ఆడుకుంటా, జుక్కు 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 అనుకుంటా. తమ్ముడు ఓపెన్ చేయంగా, మస్తు క్లాప్స్ కొట్టాలిరా. కొట్టాలన్నా. బాగా ఆగు ఆగు, మంచిగా ఇట్లా పట్టుకో. నేను అంట అయ్యో ఆవేశం, ఆతృత ఎప్పుడెప్పుడు ఫోన్ చూడాలా అని ఉన్నది మనకు. మంచి ఉండాలి ఫోను, మంచి కలర్ కూడా సూపర్ ఉండాలి. మస్తు రోజులు అవుతుంది మమ్మీ, అవసరం లేదు. అందుకే మొక్కుతున్నారు ఆ దేవుణ్ణి. సరే ఓపెన్ చేద్దామనే మమ్మీ. చెయ్యి ఇక. ఇదిగో ఓపెన్ చేస్తున్నా. చెయ్యిరా. చేరు తమ్ముడు టక్కన
ఏదో దాన్ని పట్టుకొని చేయన్న అంటారు చూడాలంటే రకం చేయి. తీరా ఎంతసేపు ఊరిస్తావు ఏదో తినే వస్తువు అయినట్టు. తొందర ఓపెన్ చేయి చూద్దాం. అన్నయ్య తీస్తున్నా. తీయటక్కనా మమ్మీ తీస్తున్నా. తొందర తీయి, అగరబత్తులు కూడా ముట్టించినా అయిపోయింది, ఇంకేంది. ఇక తీస్తున్నా. ఇటు ఒక్క పక్క టేపు తీసిందంటే మమ్మీ స్టిక్కర్లు తీసినా తీస్తాను ఇప్పుడు. తీస్తున్నా. అందరు కళ్ళు ముచ్చుకొని. ఇప్పుడు కళ్ళు తెరువురి. 3, 2, 1. రామ రామ రామ, నేను ఎన్నిసార్లు చెప్పాలి రా నా బంగారు గాజులు వాయే. ఎందుకు రా ఇట్లా చేస్తారు? ఏది నమ్మద్దు చెయ్యొద్దంటే వింటారా మీరు? ఎన్నిసార్లు చెప్పాలి ఇట్లా? చూసి నేను ఐఫోన్ వచ్చింది అనుకున్నానే. నేను కూడా ఐఫోన్ వచ్చిందని అనుకున్నారా మీరు? నేను చెప్పిన మాట వినేది ఉంటే ఇప్పుడు ఇట్లా మోసపోదుమా? 40,000 రూపాయలు వాడు 150,000, 40,000కి ఎందుకు ఇస్తా అని పెడతారా? ఇసుంటి మోసాలే జరుగుతాయి. అందుకే నమ్మద్దురా ఏది. చూడండి ఎందుకు ఇట్లా చేస్తారు. ఒక్కసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించితే ఇప్పుడు 40,000 రూపాయలు ఆయే, నా గాజులు ఆయే. నేను చెప్పినట్టు ఒక్కడని వింటే ఇప్పుడు గాజులు పోవునా నాయి? 40,000 రూపాయలు పోవునా? పైసలు లేని దానికి ఇసొంటి ఆశ పెట్టించినా గాని ఆశ పడద్దురా. ఎంత చెప్పినా వినరాయ మీరు? ఉత్తగా అన్ని పైసలు నా బంగారు రోజుండి గాజులు ఆయే రామా. ఇప్పుడు ఏం చేసుర్రా ఈ సబ్? నేను చెప్పిన కదా అన్న ఆడికి అవిటి నమ్మద్దని. ఇప్పుడు పైసలు వాయే, మమ్మీ గాజులు వాయే. అవునరా, మమ్మీ గాజులు వేరాయి, పైసలు వేరాయి. నేను 150,000 ఫోను 40,000 కత్త అన్న వాళ్ళే అత్యాశ పడ్డరా. ఉత్తిగా పైసలు వేరాయి. చెప్తే వినకపోతే ఒక్కడు కూడా నా మాట వింటే ఇప్పుడు ఇంత ఘోరం జరుగునారా? అందుకే ఎవ్వరిని నమ్మద్దురా, అత్యాశకు పోవద్దురా. అది అత్యాశకు పోతే దురాశ ఎదురైతుందిరా. అయ్యో రామా. అందుకే ఎవరైనా ఎప్పుడైనా ఏది చెప్పినా గాని నమ్మకండి, సరేనా? ఇటువంటి మోసాలు బాగా జరుగుతున్నాయి ఆన్లైన్ లో కూడా.